వయసులో ఉన్నప్పుడు రాళ్లను తిన్నా అరాయించుకునే అరుగుదల ఉంటుంది. కానీ వయసు పైబడుతున్న కొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తూ వస్తుంది. దీంతో తరచుగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పుల వంటి బాధలు పెరుగుతూ ఉంటాయి. అయితే వయసుకు తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళు నిత్యం ఏం తినాలో, ఎలా తినాలో, వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వయసులో ఉన్నప్పుడు తిండి విషయంలో పెద్దగా చింత ఉండదు. ఏం తిన్నా ఎలా తిన్నా నిశ్చింతగా కాలం గడిచిపోతుంది. వయసు పైబడుతున్న కొద్దీ ఈ నిశ్చింత క్రమంగా తగ్గిపోతుంది. ఏం తింటున్నాం, ఎలా తింటున్నామనే విషయంలో కాస్త వెనకా ముందు చూసుకోవాల్సి వస్తుంది. మునుపటిలా రాళ్లను సైతం అరిగించుకునే శక్తి సన్నగిల్లుతుంది. వయసుతో పాటు ఒంట్లో జీవక్రియలు మందగిస్తాయి. జీర్ణశక్తి తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. ఓవైపు షుగర్, బీపీ, క్యాన్సర్ల వంటి పీడించే జబ్బులు, మరోవైపు వాటిని అదుపులో ఉంచుకోవడానికి వాడే మందుల మూలంగా పొట్టలో సమస్యల చిట్టా పెరుగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఆహార నియమాలు చక్కగా ఉంటే అవే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు. 50 నుంచి 65 ఏళ్ల వరకు ఆ మధ్య పీరియడ్లో ఎన్నో రకాల శారీరక మార్పులు రావడం వలన ఎన్నో చిన్న చిన్న అంటే ఇప్పుడు షుగర్ అన్నది 45 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి బీపీ పెరిగిపోతుంది, హార్ట్ పేషెంట్స్ వస్తున్నారు, తర్వాత మిగతా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడేమో నాన్ ఆల్కహాటిక్ ఫ్యాటీ లివర్స్ అని వస్తున్నాయి. పిల్లలు బాగా బరువు పెరిగిపోవడం వలన NAFLD అంటారు, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. లివరులో కొవ్వు పదార్థాలు బాగా ఇదైపోవడం వలన మనుషులు స్థూలకాయాలు అవ్వడం వలన వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్ల లోపల వచ్చే సమస్యలు. నేను ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి స్పెషల్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్కి ఆ డయాబెటిక్ వాళ్ళకి సాధ్యమైనంత మటుకు ఎక్కువ ఇంధనం వచ్చే ఆహార పదార్థాలు, అంటే ఇంధనం అంతా షుగర్ కింద మారుతుంది. కాబట్టి ఉత్తి పంచదార షుగరే అని కాదు, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో ఇప్పుడు కొవ్వు ఎక్కువగా ఉండి లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని తిన్నా అవి కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఉప్పు రోజుకి నార్మల్గా ఉన్న మనిషి 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 గ్రాములు అంటే ఒక చిన్న టీ స్పూన్లో సగం టీ స్పూన్ రోజంతటికి తీసుకోవాల్సిన ఉప్పు శాతం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఇది పైన వేసే ఉప్పే కాదు, చాలా కూరగాయల్లో వాటిల్లోనే ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపితే చాలా ఎక్కువైపోద్ది. కాబట్టి మనిషికి బీపీఏ కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. తీసుకున్న మందులు కూడా సరిగ్గా అబ్జార్బ్ కావు. అందుకని ఉప్పు శాతం బాగా కంట్రోల్ చేయాలి. అదేవిధంగా షుగర్ బాగా తగ్గించాలి. ఆహారాలు నియామకాలు చేసుకున్నప్పటికీ మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే ఈ ఇంధనం కరగదు. కాబట్టి అదంతా బరువు అయిపోయి అన్నీ ఇటు బీపీ పెరగడం ఏంటి, తర్వాత ఏమో షుగర్ పెరగడం ఏంటి, ఇటువంటి తరపులన్నీ వస్తాయి. ఇవన్నీ 65 ఏళ్లలో సరిగ్గా స్టార్ట్ అవుతాయి, అది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ ఏజ్లో మటుకు మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, సరి అయిన సమతులిత ఆహారం తీసుకొని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకోగలిగితే ఆరోగ్యకరంగా ఉంటారు. 60 ఏళ్లు దాటిన వాళ్లలో చాలామంది ఏం తిన్నా సహించడం లేదని, తినే తిండికి రుచి పచ్చి లేదని వాపోతుంటారు. ఇంట్లో కోడళ్ళు, కూతుళ్ళు ఎంతో రుచిగా శుచిగా వండి పెడుతున్నప్పటికీ ఇలా ఫిర్యాదులు చేస్తుంటారు. నిజానికి ఇందులో పెద్దవాళ్ల తప్పేమీ లేదు. నాలుక మీద రుచి మొగ్గలు తగ్గిపోవడం, ఉన్న కాసిన్ని రుచి మొగ్గలకు సరిగ్గా రుచిని గ్రహించలేకపోవడంతో వారికి ఏం తిన్నా చప్పిడిగానే ఉంటుంది. ఇక వాసన విషయంలోనూ అంతే. ఆహారం ఎంత కమ్మగా ఉన్నా సరిగ్గా వాసనను గ్రహించలేరు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజువారీ ఆహార నియమాల్ని కాస్త సవరించుకోవాలి. తేలికగా త్వరగా జీర్ణమయ్యే బలవర్ధకమైన ఆహారాల్ని మాత్రమే తీసుకోవాలి. ఎముకల్లో పటుత్వం చక్కగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా లభించే పాలు, పాల పదార్థాల్ని తరచూ తీసుకోవాలి. రోజుకో గ్లాసుడు పాలను తప్పనిసరిగా తాగుతుండాలి. కనీసం మనిషికి ఒక 8 గంటలు నిద్ర ఉండాలి. లేట్ నైట్స్ ఆ సినిమాలు చూసి లేకపోతే 24 గంటలు సెల్ ఫోన్ల మీద చూసుకొని లేట్ చేసేసి గబగబా సినిమా చూస్తూ లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ తిన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా తిండి మీద ఉండాలి. అప్పుడు ఏమవుద్ది, తిండి మీరు ఎంజాయ్ చేస్తారు, అది ఒంటికి పడుతుంది, అది డైజెస్ట్ అవుద్ది, మనకు కావలసినంత పదార్థాలు అనేటివి ఒంటికి లభ్యమవుతాయి. ఎలా ఉన్నా సరే 50 నుంచి 65 ఏళ్ళ వరకు
చాలా జాగ్రత్తగా తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని మన శరీరం యొక్క క్రమశిక్షణగా పెరిగించి చేసుకుంటూ ఉంటే ఏ రకమైన జబ్బులు రావు. లేదు అన్నారంటే అవి వచ్చినాయి 65 ఏళ్ళు దాటిన తర్వాత కంట్రోల్ లేకుండా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి, శారీరక స్థితి కూడా క్షీణమైపోతూ ఉంటుంది. అవయవాలు చిన్నప్పుడు ఉన్నంత ఆరోగ్యకరంగా శక్తినిచ్చి దెబ్బలాడుకునే శక్తి ఉండకపోవడం వలన వాళ్ళన్నిటికీ ఏటికాటికి నీరసపడిపోతారు. దానివల్ల అది ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తే ఇప్పుడు 65 ఏళ్ళ వరకు ఏంటంటే మన క్రమశిక్షణగా తినే ఆహారం జాగ్రత్తగా చూసి సమతులిత ఆహారం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సమతులిత ఆహారం అంటే నేను అన్ని క్వాంటిటీస్ చెప్పను, జనరల్ ఏంటంటే ఒక ప్లేట్ ఉంది, మై ప్లేట్ ఫర్ ద డే అని ICMR వాళ్ళు తెచ్చారు, జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు తీసుకొచ్చారు. అదేంటంటే ఒక రౌండ్ ప్లేట్, 8 ఇంచీల రౌండ్ ప్లేట్లో సగం ప్లేట్ అంతా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అయ్యే ఉండాలి. మిగతా సగం ప్లేట్లో ఒక పావు ఏమో గింజ ధాన్యాలు ఉండాలి, ఇంకొక పావులోనే పప్పులు, తర్వాత మాంసకృతులు అంటే కోడిగుడ్లు, పప్పులు ఇలాంటివన్నీ ఉండాలి. సో రోజంతటికి సరిపడిన నూనె ఎంతంటే 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. మనం ఏంటి అరకిలో, పావు కిలో వరకు మనం అందరం వాడేస్తాం. అన్ని ఫ్రైలు అంటాం, డీప్ ఫ్రైలు అంటాం, పూరీలు అంటాం, తర్వాత గారెలు అంటాం, రకరకాల బోళ్ళంత నూనె వచ్చేస్తూ ఉంటాయి. ఆ నూనె వలన మనకి క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి, బరువు చాలా పెరిగిపోతారు. ఇలాంటివన్నీ ఎందుకంటే 65 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉంటాం, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాం, ఏం తొయ్యదు. ఇటువంటివన్నీను ఈ స్నాక్స్ అని, ఇవన్నీ చిప్స్ అని, లేకపోతే బర్గర్స్ అని, పిజ్జాస్ అని రకరకాలు తెస్తూ ఉంటాం, అవన్నీ తినేస్తూ ఉంటాం. అందులో వాళ్ళు కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆహార పదార్థాలు బాగా తగ్గించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మెయిన్ పాయింట్, నూనెలు ఇవాళ రేపు రకరకాల నూనెలు వస్తున్నాయి. ఎన్నో రకాల వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్. ఈ పామ్ ఆయిల్ కూడాను శరీరానికి మంచిది కాదు. అదేంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధ్యమైనంత మటుకు ఇటు కుసుమ నూనె కానీ, పల్లి నూనె కానీ ఇటు వాడుకోవడం మంచి. పండ్లు రసాల కింద కానీ, వెజిటబుల్స్ సూప్స్ కింద కానీ, లేకపోతే బాగా బాయిల్ చేసిన వెజిటబుల్స్ కానీ ఇస్తూ ఉంటే వాళ్ళకి మంచిది, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా పెరుగు, పాలు అన్నారు, అందులో ఉన్న కొవ్వు శాతం తక్కువ ఉన్న పాలు వాడాలి. అంటే 2% లేకపోతే 1% కొవ్వు ఉన్న శాతం తీసుకోవాలి. వయసు పైబడుతున్న కొద్దీ చాలామందికి మలబద్ధకం పెద్ద సమస్యగా మారుతుంటుంది. రోజువారీ ఆహారంలో పీచు బాగా లభించే పండ్లు, కూరగాయలు, ముడిబియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్థాలు, వేపుళ్ళు తగ్గించడం మంచిది. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు, గుండెపోటు ముప్పును నివారించుకునేందుకు తరచూ చేపల్ని తినడం చాలా మంచిది. వయసు మీద పడుతున్న కొద్దీ దప్పిక కూడా బాగా తగ్గిపోతుంటుంది. అయితే దాహం వేయడం లేదని నీళ్లు తాగకుండా ఉండడం అంత మంచిది కాదు. దాహం వేసినా వేయకున్నా తరచూ మంచినీళ్లు తాగుతుండాలి. ఆహారాన్ని కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ పాటించడం కొంచెం కష్టమే అయినా మన ఆరోగ్యం కాబట్టి మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం విషయంలో ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే జీవితపు ఆఖరి మజిలీని ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేయచ్చు.